హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. సో ఈ రోజు వీడియోలో మనము మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి ఫస్ట్ చాప్టర్ అండి గణిత శాస్త్ర స్వభావము పరిధి నిర్వచనాల గురించి ఒక 100+ బిట్స్ అయితే మనము చూసుకుందాము. కొన్ని బిట్స్ వచ్చేసరికి ఒక బిట్లోనే మనకి ఒక 4 నుంచి 5 బిట్స్కి ఆన్సర్స్ కూడా తెలుసుకునే టైప్లో కూడా మనకైతే ఉన్నాయి. సో నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్, ఏంటి అంటే ఏపీకి తెలంగాణకి ఓన్లీ కంటెంట్ మాత్రమే వేరువేరుగా చెప్తాను. మెథడాలజీ అలాగే సైకాలజీ నెక్స్ట్ గ్రామర్ పార్ట్ ఇంగ్లీష్ అవనివ్వండి తెలుగు అవనివ్వండి ఏదైనా సరే ఇద్దరికి కూడా సేమ్ అండి. రెండింటిని దృష్టిలో పెట్టుకొని నేను ఈ 3 సబ్జెక్ట్స్ కూడా చెప్తాను. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈరోజు అయితే మనము మెథడాలజీలోని ఫస్ట్ చాప్టర్ గురించి బిట్స్ అనేవి 100 పైగా తెలుసుకుందాము. సో ప్రతి ఆన్సర్ని కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్లో సైకాలజీ క్లాసెస్ చేస్తున్నానండి. అలాగే ఇదే విధంగా ప్రతి సబ్జెక్ట్ నుంచి టాపిక్ వైజ్ బిట్స్ కూడా మీ అందరికీ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా మనమైతే ఫస్ట్ ప్రశ్నని చూసేద్దాము. సో సముద్రమంతటి గణిత శాస్త్రానికి అంతు ఎక్కడిది అని అన్నది ఎవరు? ఫస్ట్ వన్ భాస్కరాచార్య, సెకండ్ వన్ పావులూరి మల్లన్న, థర్డ్ వన్ యూక్లిడ్, ఫోర్త్ వన్ పైథాగరస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భాస్కరాచార్య సముద్రమంతటి గణిత శాస్త్రానికి అంతు ఎక్కడిది అని అన్నవారు భాస్కరాచార్యులు. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, మ్యాంథనియన్ MANTHANEIN మ్యాంథనియన్ అనగా ఫస్ట్ వన్ నేర్చుకోవడము, సెకండ్ వన్ ఒక కళ, థర్డ్ వన్ పరిగెత్తడము, ఫోర్త్ వన్ లెక్క. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఇది కూడా మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నేర్చుకోవడము. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, గ్రీక్లో టీచెన్ అనగా ఫస్ట్ వన్ లెక్క, సెకండ్ వన్ నేర్చుకోవడం, థర్డ్ వన్ కళ, ఫోర్త్ వన్ పరిగెత్తడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కళ. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఈ భాషలో గణ్ అనగా లెక్కించుట ఫస్ట్ వన్ హిందీ, సెకండ్ వన్ సంస్కృతం, థర్డ్ వన్ తెలుగు, ఫోర్త్ వన్ తమిళం. ఈ గణ్ అనే భాష ఏ భాష అని అడిగారండి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, గన్ అనే పదము సంస్కృత భాషా పదము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, ఆవశ్యకత పర్యావసానాలను ఊహించినదే గణితం అని అన్నది ఎవరు? ఫస్ట్ వన్ మేరియా పియరీ, సెకండ్ వన్ బెల్, థర్డ్ వన్ బెంజమిన్ పీర్స్, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ గన్ షాట్ క్వశ్చన్స్ అండి, దీనికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఏమీ ఉండదు. ఎక్స్ప్లెనేషన్ వచ్చిన దగ్గర కంపల్సరీ చెప్తాను. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బెంజమిన్ పీర్స్. ఆవశ్యకత పర్యావసానాలను ఊహించినదే గణితం అని అన్నది బెంజమిన్ పీర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, టాల్మీ రచించిన గణిత శాస్త్ర సమాహారాన్ని ఈ క్రింది విధంగా పిలిచేవారు? ఫస్ట్ వన్ ఆల్మగెస్ట్, సెకండ్ వన్ ది ఎలిమెంట్స్, థర్డ్ వన్ ది యూనివర్స్, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, టాల్మీ రచించినటువంటి గణిత శాస్త్ర సమాహారాన్ని ఆల్మగెస్ట్ అని పిలిచేవారు. సో నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్, ఆల్ఖోవారిజ్మీ రచించిన బీజగణితం ఈ క్రింది నియమంపై ఆధారపడి ఉంటుంది? ఫస్ట్ వన్ రెస్టోరేషన్, సెకండ్ వన్ రిడక్షన్, థర్డ్ వన్ 1 మరియు 2, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఆల్ఖోవారిజ్మీ రచించినటువంటి బీజగణితం అనేది రెస్టోరేషన్ అలాగే రిడక్షన్ ఈ 2 నియమాలపై ఆధారపడి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్, అమికబుల్ నెంబర్స్ అనే అంశం మీద గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రవేత్త ఎవరు? ఫస్ట్ వన్ రామానుజన్, సెకండ్ వన్ టబిట్ ఇబిస్ కొర్రా, థర్డ్ వన్ టాల్మీ, ఫోర్త్ వన్ ఆల్ఖోవారిజ్మీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, టబిట్ ఇబిస్ కొర్రా. అమికబుల్ నంబర్స్ అనే అంశం మీద గ్రంథాన్ని రచించిన వారు టబిట్ ఇబిస్ కొర్రా. సో నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్, మాత్రికా చతురస్రాలను గురించి చర్చించిన తొలి చైనీయేతరుడు ఎవరు? ఫస్ట్ వన్ రామానుజన్, సెకండ్ వన్ టబిట్ ఇబిస్ కొర్రా, థర్డ్ వన్ టాల్మీ, ఫోర్త్ వన్ ఎవరు కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్.
సో ఫస్ట్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. టబిట్ ఇబిన్ కొర్రా, టబిట్ ఇబిస్ కొర్రా అయినా అనొచ్చు, టబిట్ ఇబిన్ కొర్రా అనేసి అయినా మనకి అనొచ్చు. సో మాత్రికా చతురస్రాలను గురించి చర్చించిన తొలి చైనీయేతరుడు అంటే చైనా దేశం కాని వారు టబిట్ ఇబిన్ కొర్రా. సో నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఏది ఈజిప్షియన్ సంఖ్యా విధానానికి చెందదు? ఫస్ట్ వన్ 1 నిలువ కర్ర, సెకండ్ వన్ 10,000 చూపుడు వేలు, థర్డ్ వన్ 10 మైనస్, ఫోర్త్ వన్ 1000. ఇక్కడ వీటికి కరెక్ట్గా ఇవ్వలేదండి, చందనిది అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో దీనికి మీరు ఏం చేసినా కూడా మార్క్ అనేది ఇవ్వవలసిందే, ఎందుకంటే ఇక్కడ రెండు కూడా మనకి ఇవ్వలేదు కాబట్టి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనేసి ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి వీళ్ళు ఇవ్వలేదు కాబట్టి మనకు ఒకవేళ ఇన్ కేస్ ఇలా ఎగ్జామ్లో వచ్చినా కూడా మీకు ఇక్కడ అనేది కరెక్ట్గా ఉండదు. సో నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్ మనం చూసుకుందాము. ఎవరి రచనలను బట్టి ఈజిప్ట్ భిన్నాలు రాయడంలో లవాన్ని స్థిరంగా ఉంచి హారాన్ని మార్చేవారిని తెలుస్తుంది? ఫస్ట్ వన్ అహిమ్స్, సెకండ్ వన్ టాల్మీ, థర్డ్ వన్ ఆల్ బార్ఖీ, ఫోర్త్ వన్ ఆల్ భట్టాని. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అహింస్. అహింస యొక్క రచనలను బట్టి ఈజిప్ట్ భిన్నాలు రాయడంలో లవాన్ని స్థిరంగా ఉంచి హారాన్ని మార్చేవారు. లవము 1 వేస్తే 1/2, 1/3, 1/4 ఇలా లవం కరెక్ట్గా ఉంచి హారం అనేది మార్చేవారని తెలుస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్, ఈజిప్షియన్లు అజ్ఞాత రాశిని ఈ విధంగా పిలిచేవారు? ఫస్ట్ వన్ హౌ, సెకండ్ వన్ హీప్, థర్డ్ వన్ 1 మరియు 2, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈజిప్షియన్లు అజ్ఞాత రాశిని హౌ లేదా హుయిప్ అని పిలిచేవారు. ఈ రెండు కూడా మనకి కరెక్ట్ ఆన్సర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్, వీరు హేతువాద శక్తి గొప్పదని నమ్మారు. ఎవరు? ఫస్ట్ వన్ గ్రీకులు, సెకండ్ వన్ ఈజిప్షియన్లు, థర్డ్ వన్ భారతీయులు, ఫోర్త్ వన్ చైనీయులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గ్రీకులు హేతువాద శక్తి గొప్పదని నమ్మారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్, గ్రీకు దేశంలో రేఖాగణిత అధ్యయనాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఫస్ట్ వన్ థేల్స్, సెకండ్ వన్ పైథాగరస్, థర్డ్ వన్ ప్లేటో, ఫోర్త్ వన్ ఎవరు కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గ్రీకు దేశంలో రేఖాగణిత అధ్యయనాన్ని ప్రవేశపెట్టిన వారు థేల్స్. గుర్తుపెట్టుకోండి, ఇటువంటివి గన్ షాట్ క్వశ్చన్స్. సో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. టోటల్ చాప్టర్ మొత్తం కవర్ అయ్యేలా ఈ బిట్స్ అయితే నేను చేశాను. సో ఎక్కడ ఏది కూడా మీకు అనేది అదే కవర్ చేయకుండా అయితే లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్, జ్యామితీయ పటాలను వివరించడానికి అక్షరాలను సంజ్ఞలను వీరు మొదటగా ఉపయోగించారు. సో ఫస్ట్ వన్ పైథాగరస్, సెకండ్ వన్ థేల్స్, థర్డ్ వన్ ప్లేటో, ఫోర్త్ వన్ యూడోక్సస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పైథాగరస్. జ్యామితీయ పటాలను వివరించడానికి అక్షరాలను సంజ్ఞలను మొదటిగా ఎవరు ఉపయోగించారు అంటే పైథాగరస్ ఉపయోగించారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్, వీరు సంఖ్యా విధానానికి అరిథమెటికా అని, గణన విధానానికి లాజిస్టికా అని పేరు పెట్టారు. ఫస్ట్ వన్ అరబులు, సెకండ్ వన్ ఈజిప్షియన్లు, థర్డ్ వన్ గ్రీకులు, ఫోర్త్ వన్ భారతీయులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గ్రీకులు అనేవారు సంఖ్యా విధానానికి అరిథమెటికా అని, గణన విధానానికి లాజిస్టికా అని పేరు పెట్టడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్స్, మీకు ఇందులో క్వశ్చన్స్ కవర్ అయిపోతున్నాయి, అదే లెసన్ విధంగా కూడా కవర్ అయిపోతుంది. సో ఒకసారి చూడండి 17th క్వశ్చన్, 2n+1 పదాలు గల అంక గణిత శ్రేణిలోని పదాల మొత్తము ఆ శ్రేణి మధ్య పదాన్ని శ్రేణిలోని పదాల సంఖ్యలో గుణిస్తే లభిస్తుంది అని కనిపెట్టిన గణితవేత్త ఎవరు? ఫస్ట్ వన్ ఫెర్మా, సెకండ్ వన్ హిప్పిక్లీన్, థర్డ్ వన్ ఎరటోస్తనీస్, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 2n+1 పదాలు గల అంకగణిత శ్రేణిలోని పదాల మొత్తము ఆ శ్రేణి మధ్య పదాన్ని శ్రేణిలోని పదాల సంఖ్యలో గుణిస్తే లభిస్తుందని కనిపెట్టిన శాస్త్రవేత్త హిప్పిక్లీన్. సో నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్, బ్రహ్మ సిద్ధాంతం, సిద్ధాంత శిరోమణి గ్రంథాలను ఆంగ్లంలోకి అనువదించిన వారు ఎవరు?
ఆంగ్లంలోకి అనువదించిన వారు ఎవరు అడిగారండి. ఫస్ట్ వన్ హెచ్టి కోల్బ్రూక్, సెకండ్ వన్ రెనడే కార్టే, థర్డ్ వన్ రామానుజన్, ఫోర్త్ వన్ న్యూటన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, హెచ్టి కోల్బ్రూక్. బ్రహ్మ సిద్ధాంతము, సిద్ధాంత శిరోమణి గ్రంథాలను రచించిన వారు వేరు, అలాగే ఆంగ్లంలోకి అనువదించిన వారు హెచ్డి కోల్బ్రూక్. సో నెక్స్ట్ క్వశ్చన్, 19th క్వశ్చన్, ఆర్యభట్టీయంలోని పాదము. ఫస్ట్ వన్ గీతికా పాదము, సెకండ్ వన్ గోళ పాదము, థర్డ్ వన్ గణిత పాదము, ఫోర్త్ వన్ పైవన్యు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆర్యభట్టీయంలో మనకి 3 పాదాలు ఉంటాయి, గీతికా పాదము, గోళ పాదము, గణిత పాదం. ఈ 3 పాదాలు కూడా ఆర్యభట్టీయంలోని పాదాలేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్, గణిత పాదంలోని అంశాలు ఏవి? ఫస్ట్ వన్ సంఖ్యలు, వర్గము, వర్గమూలము, సెకండ్ వన్ క్షేత్ర గణితము, థర్డ్ వన్ ఘనము, వృత్తము, శంకువు, ఫోర్త్ వన్ పైవన్యు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గణిత పాదంలో మనకి సంఖ్యలు, వర్గము, వర్గమూలం ఉంటాయి, అలాగే క్షేత్ర గణితం ఉంటుంది, ఘనము, వృత్తము, శంకు ఇవన్నీ కూడా కలిపితేనే అది గణిత పాదం అవుతుందండి. సో గణిత పాదంలోని అంశాలు ఇవన్నీ కూడా వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, 21st క్వశ్చన్, సహసంబంధం గురించి సామాన్య విజ్ఞాన శాస్త్రమంతా గణితపూరితమే అని అన్నది ఎవరు? ఫస్ట్ వన్ బెర్త్, సెకండ్ వన్ కాంట్, థర్డ్ వన్ ఫ్రాస్ట్, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సహసంబంధం గురించి సామాన్య విజ్ఞాన శాస్త్రం అంతా గణిత పూరితమే అన్నది కాంట్. సో నెక్స్ట్ క్వశ్చన్, 22nd క్వశ్చన్, సహసంబంధం గురించి భౌతిక పరిశోధన నుంచి విడగొట్టలేని పరికరం గణితం అని అన్నది ఎవరు? ఫస్ట్ వన్ బెర్త్, సెకండ్ వన్ కాంట్, థర్డ్ వన్ ఫ్రాస్ట్, ఫోర్త్ వన్ బేకన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సహసంబంధం గురించి భౌతిక పరిశోధన నుంచి విడగొట్టలేని పరికరమే గణితం అన్నది ఫ్రాస్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 23rd క్వశ్చన్, వ్యాసార్థం 100 గల వృత్తములో బహుభుజిని నిర్మించి దాని భుజాల సంఖ్య పెంచడం ద్వారా పైకి సరైన విలువను కనుగొన్నవారు ఎవరు? ఫస్ట్ వన్ బ్రహ్మగుప్తుడు, సెకండ్ వన్ రామానుజన్, థర్డ్ వన్ ఆర్యభట్ట, ఫోర్త్ వన్ భాస్కరాచార్య. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వ్యాసార్థం 100 గల వృత్తములో బహుభుజిని నిర్మించి దాని భుజాల సంఖ్య పెంచడం ద్వారా పైకి సరైన విలువను కనుగొన్నవారు ఆర్యభట్ట. సో నెక్స్ట్ క్వశ్చన్, 24th క్వశ్చన్ అండి, పెద్ద సంఖ్యలను చెప్పవలసి వచ్చినప్పుడు గులకరాళ్లను నిలువు సమాంతర రేఖలుగా ఏర్పాటు చేసిన వారు ఎవరు? పెద్ద సంఖ్యలను చెప్పవలసి వచ్చినప్పుడు గులకరాలను నిలువు సమాంతర రేఖలుగా ఏర్పాటు చేసిన వారు ఫస్ట్ వన్ గ్రీకులు, సెకండ్ వన్ రోమన్లు, థర్డ్ వన్ ఈజిప్షియన్లు, ఫోర్త్ వన్ చైనీయులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈజిప్షియన్లు మనకి పెద్ద సంఖ్యను చెప్పవలసి వచ్చేటప్పుడు గులకరాలను ఈ విధంగా నిలువు రేఖలుగా అలాగే సమాంతర రేఖలుగా కూడా పెట్టేవారు ఎవరు అనేసి అంటే ఈజిప్షియన్లు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 25th క్వశ్చన్, త్రిభుజాకారపు సంఖ్యలు అనేవి ఫస్ట్ వన్ n-1/2 రూపంలో ఉంటాయి, సెకండ్ వన్ n+1/2 రూపంలో ఉంటాయి, థర్డ్ వన్ n+1/2 రూపంలో ఉంటాయి, ఫోర్త్ వన్ n-1/2 రూపంలో ఉంటాయి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. n+n+1/2 రూపంలో ఉంటాయి. సో త్రిభుజాకార సంఖ్యలు అనేవి n+n+1/2 రూపంలో ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, 26th క్వశ్చన్, జాన్ లాక్ అభిప్రాయం ప్రకారం గణితం ఫస్ట్ వన్ ఏకైక ప్రపంచ భాష గణితమే, సెకండ్ వన్ దేశాభివృద్ధిని సాధింప గణితం మరువరానిది, థర్డ్ వన్ హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితము, ఫోర్త్ వన్ గణితం అంటే సూత్రయుక్తమైన శాస్త్రము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్.
సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. జాన్ లాక్ అభిప్రాయం ప్రకారం గణితం అనేది హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో శ్రీనివాస్ రామానుజన్కు చెందని అంశం ఏది? ఫస్ట్ వన్ చెందని అడిగారండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ గోల్డ్ బుక్ కంజక్చర్, సెకండ్ వన్ వర్గమూలాల గూడు, థర్డ్ వన్ సమున్నత సంయుక్త సంఖ్యలు, ఫోర్త్ వన్ త్రిభుజ సంఖ్యలు పరిపూర్ణ సంఖ్యలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. త్రిభుజ సంఖ్యలు పరిపూర్ణ సంఖ్యలు. శ్రీనివాస్ రామానుజన్కు చందని అంశము త్రిభుజ సంఖ్యలు పరిపూర్ణ సంఖ్యలు. సో చెందినవి అంటే గోల్డ్ బుక్ కంజక్చర్, అలాగే వర్గమూలాల గూడు, సమున్నత సంయుక్త సంఖ్యలు. ఈ మూడు కూడా మనకి శ్రీనివాస్ రామానుజన్కు చెందినవి, బట్ చందనివి త్రిభుజ సంఖ్యలు పరిపూర్ణ సంఖ్యలు. సో ఇటువంటివి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటేనే చెందినవి చందనివి అడిగినప్పుడు మీకు ఆన్సర్స్ అనేవి ఈజీగా చేయగలుగుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్, డాటా అనే గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు? ఫస్ట్ వన్ ఆర్కిమెడిస్, సెకండ్ వన్ పైథాగరస్, థర్డ్ వన్ యూక్లిడ్, ఫోర్త్ వన్ జార్జ్ కాంటర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. డాటా అనే గ్రంథాన్ని యూక్లిడ్ అనే గణిత శాస్త్రవేత్త రచించారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక వృత్త వైశాల్యమును దాని పరిధికి సమానమైన భూమి, దాని వ్యాసార్థానికి సమానమైన ఎత్తు కలిగిన లంబకోణ త్రిభుజ వైశాల్యానికి సమానం అని రుజువు చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఫస్ట్ వన్ పైథాగరస్, సెకండ్ వన్ ఆర్కిమెడిస్, థర్డ్ వన్ యూక్లిడ్, ఫోర్త్ వన్ అపోలోనియస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఒక వృత్త వైశాల్యము దాని పరిధికి సమానమైన భూమి, దాని వ్యాసార్థానికి సమానమైన ఎత్తు కలిగిన లంబకోణ త్రిభుజ వైశాల్యానికి సమానమని రుజువు చేసిన శాస్త్రవేత్త ఆర్కిమెడిస్. సో నెక్స్ట్ క్వశ్చన్ 30th క్వశ్చన్, ఖగోళ శాస్త్రానికి ఉపయోగపడే త్రికోణమితిని సృష్టించిన వారు ఎవరు? ఖగోళ శాస్త్రానికి ఉపయోగపడే త్రికోణమితిని సృష్టించిన వారు ఫస్ట్ వన్ అపోలోనియస్, సెకండ్ వన్ యూక్లిడ్, థర్డ్ వన్ హెరాన్, ఫోర్త్ వన్ హిప్పార్కస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఖగోళ శాస్త్రానికి ఉపయోగపడే త్రికోణమితిని సృష్టించిన వారు హిప్పార్కస్. సో నెక్స్ట్ క్వశ్చన్ 31st క్వశ్చన్, పై విలువ కనుగొనడానికి సూత్రం అందజేసినది ఎవరు? పై విలువ కనుగొనడానికి సూత్రాన్ని అందజేసింది ఎవరు? ఫస్ట్ వన్ ఆర్యభట్ట, సెకండ్ వన్ హెరాడటస్, థర్డ్ వన్ వరాహమిహిరుడు, ఫోర్త్ వన్ థేల్స్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆర్యభట్ట పై విలువను కనుగొనడానికి సూత్రం అందజేసింది ఆర్యభట్ట. సో నెక్స్ట్ క్వశ్చన్ 32nd, బీజగణితంలో రుణ సంఖ్యలకు సంబంధించిన నియమాల్ని ఇచ్చి వర్గ సమీకరణలు సాధించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ ఆర్యభట్ట, సెకండ్ వన్ బ్రహ్మగుప్తుడు, థర్డ్ వన్ భాస్కరాచార్యుడు, ఫోర్త్ వన్ వరాహమిహిరుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బ్రహ్మగుప్తుడు బీజగణితంలోని రుణ సంఖ్యలకు సంబంధించిన నియమాల్ని ఇచ్చి వర్గ సమీకరణలను సాధించిన వారు బ్రహ్మగుప్తుడు. సో నెక్స్ట్ క్వశ్చన్ 33rd క్వశ్చన్, సున్నా నియమాలను రచించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ ఆర్యభట్ట, సెకండ్ వన్ బ్రహ్మగుప్తుడు, థర్డ్ వన్ భాస్కరాచార్యుడు, ఫోర్త్ వన్ మహావీర. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సున్నా నియమాలను ఆర్యభట్ట రచించారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 34th క్వశ్చన్, ఆర్యభట్టీయం రచించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ భాస్కరాచార్య, సెకండ్ వన్ బ్రహ్మగుప్త, థర్డ్ వన్ మహావీర, ఫోర్త్ వన్ ఆర్యభట్ట. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆర్యభట్టీయంను రచించిన వారు ఆర్యభట్ట. సో నెక్స్ట్ క్వశ్చన్ 35th క్వశ్చన్, అరిథమెటికా గ్రంథ రచయిత ఎవరు? ఫస్ట్ వన్ నాగార్జునుడు, సెకండ్ వన్ మహావీర, థర్డ్ వన్ వరాహమిహిరుడు, ఫోర్త్ వన్ డయాఫాంటస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అరిథమెటికా గ్రంథ రచయిత డయాఫాంటస్. సో నెక్స్ట్
36th వన్, ఎలిమెంట్స్ గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు? ఫస్ట్ వన్ హిపోక్రటీస్, సెకండ్ వన్ హెరాన్, థర్డ్ వన్ యూక్లిడ్, ఫోర్త్ వన్ అపోలోనియస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలిమెంట్స్ గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రవేత్త యూక్లిడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ 37th క్వశ్చన్, ది మెథడ్ గ్రంథ రచయిత ఎవరు? ఫస్ట్ వన్ హిపోక్రటీస్, సెకండ్ వన్ హెరాన్, థర్డ్ వన్ యూక్లిడ్, ఫోర్త్ వన్ అపోలోనియస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వీడియోని మీరు 2-3 సార్లు కానీ వినేస్తే మీకు ఈ ఆన్సర్స్ అలాగ మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. సో ఇప్పుడు క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసేసాక తర్వాత అయినా మీరు ఎన్నిసార్లు అయినా ఈ వీడియోని చూసుకోవచ్చు. కాబట్టి మీరు ఏదో వర్క్ చేస్తున్నప్పుడు చూసుకున్నా సరే మీకు ఆన్సర్స్ అనేవి ఈజీగా మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. సో ఆ విధంగా అయితే మీరు ట్రై చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 38th క్వశ్చన్, సిద్ధాంత శిరోమణి గ్రంథాన్ని రచించిన శాస్త్రజ్ఞుడు ఎవరు? ఫస్ట్ వన్ బ్రహ్మగుప్త, సెకండ్ వన్ భాస్కరాచార్య, థర్డ్ వన్ ఆర్యభట్ట, ఫోర్త్ వన్ వరాహమిహిరుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సిద్ధాంత శిరోమణి గ్రంథాన్ని రచించిన శాస్త్రవేత్త భాస్కరాచార్యుడు. సో నెక్స్ట్ క్వశ్చన్ 39th క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఆర్కిమెడిస్ రాసిన పుస్తకం ఏది? ఫస్ట్ వన్ ది మెథడ్, సెకండ్ వన్ మెన్సురేషన్ ఆఫ్ ది సర్కిల్, థర్డ్ వన్ ది శాండ్ కౌంటర్, ఫోర్త్ వన్ డాటా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆర్కిమెడిస్ రాసిన పుస్తకము మెన్సురేషన్ ఆఫ్ ది సర్కిల్. సో నెక్స్ట్ క్వశ్చన్ 48th క్వశ్చన్, సున్నాను కనిపెట్టిన వారు ఎవరు? ఫస్ట్ వన్ గ్రీకులు, సెకండ్ వన్ రోమన్లు, థర్డ్ వన్ భారతీయులు, ఫోర్త్ వన్ చైనీయులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భారతీయులు, సున్నాను కనిపెట్టిన వారు భారతీయులు. సో నెక్స్ట్ క్వశ్చన్ 41st క్వశ్చన్, ఈ క్రింది వానిలో రామానుజన్ నెంబర్ ఎంత? ఫస్ట్ వన్ 1724, సెకండ్ వన్ 1730, థర్డ్ వన్ 1729, ఫోర్త్ వన్ 1728. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి వీడియోని చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంత కష్టపడి మీకోసమే కదా వీడియో చేస్తున్నాను. అలాగే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి దీనికి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1729 అనేది రామానుజన్ నెంబర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 42nd క్వశ్చన్, ఈ క్రింది వానిలో రామానుజన్ రూపొందించినవి? ఫస్ట్ వన్ థియరీ ఆఫ్ నెంబర్స్, సెకండ్ వన్ మార్క్ థీటా ఫంక్షన్స్, థర్డ్ వన్ మ్యాజిక్ స్క్వేర్, ఫోర్త్ వన్ పై వన్ని. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రామానుజన్ రూపొందించినవి థియరీ ఆఫ్ నెంబర్స్ రామానుజన్ రూపొందించారు, మార్క్ థీటా ఫంక్షన్స్ రామానుజన్ రూపొందించారు, మ్యాజిక్ స్క్వేర్ అనేది కూడా రామానుజనే రూపొందించారు. సో రూపొందించినవి అంటే ఇవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ 43rd క్వశ్చన్, ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజ్ గౌరవం పొందిన మొదటి భారతీయుడు ఎవరు? ఫస్ట్ వన్ బ్రహ్మగుప్త, సెకండ్ వన్ భాస్కరాచార్య, థర్డ్ వన్ రామానుజన్, ఫోర్త్ వన్ ఆర్యభట్ట. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో రామానుజన్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ అలాగే ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజ్ గౌరవం అనేది రామానుజన్ అనే భారతీయుడు మొదటి భారతీయుడిగా గౌరవం పొందాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ 44th క్వశ్చన్, ఈ క్రింది వానిలో బ్రహ్మగుప్త రచించిన గ్రంథం ఏది? ఫస్ట్ వన్ బ్రహ్మస్ఫుట సిద్ధాంతము, సెకండ్ వన్ ఆర్యభట్టీయము, థర్డ్ వన్ లీలావతి గణితము, ఫోర్త్ వన్ సిద్ధాంత శిరోమణి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బ్రహ్మగుప్త రచించిన గ్రంథము బ్రహ్మస్ఫుట సిద్ధాంతము. సో నెక్స్ట్ క్వశ్చన్ 45th క్వశ్చన్, సిద్ధాంత శిరోమణిలో మొదటి భాగము? ఫస్ట్ వన్ లీలావతి గణితము, సెకండ్ వన్ బీజగణితము, థర్డ్ వన్ బ్రహ్మగణితము, ఫోర్త్ వన్ గోళాధ్యాయము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, లీలావతి గణితము. సిద్ధాంత శిరోమణిలో మొదటి భాగము లీలావతి గణితము. నెక్స్ట్ క్వశ్చన్ 46th క్వశ్చన్, ఆర్యభట్ట రాసిన గ్రంథం ఏది? ఫస్ట్ వన్ పంచ సిద్ధాంతిక, సెకండ్ వన్ బ్రహ్మస్ఫుట సిద్ధాంతము, థర్డ్ వన్ గణిత సార సంగ్రహము, ఫోర్త్ వన్ ఆర్యభట్టీయము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఆర్యభట్ట రచించిన గ్రంథము ఆర్యభట్టీయము. సో నెక్స్ట్ క్వశ్చన్ 47th క్వశ్చన్, రైజింగ్ ఆఫ్ ది స్టార్స్ అనే పుస్తక రచయిత ఎవరు? ఫస్ట్ వన్ హిప్పిక్లిస్, సెకండ్ వన్ ఇరిటోస్తనీస్, థర్డ్ వన్ యూక్లిడ్, ఫోర్త్ వన్ నికోమాకస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రైజింగ్ ఆఫ్ ది స్టార్స్ అనే పుస్తక రచయిత హిప్పిక్లిస్. సో నెక్స్ట్ వన్ 48th క్వశ్చన్, క్రింది వానిలో నికోమాకస్ రాసిన పుస్తకం ఏది? ఫస్ట్ వన్ ది మెథడ్, సెకండ్ వన్ ఇంట్రడక్టియా అరిథమెటికా, థర్డ్ వన్ గణిత సార సంగ్రహం, ఫోర్త్ వన్ లీలావతి గణితము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, క్రింది వానిలో నికోమాకస్ రాసిన పుస్తకము ఇంట్రడక్టియా అరిథమెటికా. సో నెక్స్ట్ క్వశ్చన్ 49th క్వశ్చన్, ప్రధాన సంఖ్యలను కనుగొనే విధానాన్ని కనుగొన్నవారు ఎవరు? ఫస్ట్ వన్ యూక్లిడ్, సెకండ్ వన్ ఆర్కిమెడిస్, థర్డ్ వన్ పైథాగరస్, ఫోర్త్ వన్ ఎరటోస్తనీస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఎరటోస్తనీస్ అండి, ఎరటోస్తనీస్ జల్లెడ అంటారు కదా, ప్రధాన సంఖ్యలను కనుగొనే విధానాన్ని కనుగొన్నవారు ఎరటోస్తనీస్. సో నెక్స్ట్ క్వశ్చన్ 50th క్వశ్చన్, ఒక త్రిభుజంలోని కోణాల మొత్తము 2 లంబ కోణాలు అని తెలిపినది ఎవరు? ఫస్ట్ వన్ గ్రీకులు, సెకండ్ వన్ సుమేరియన్లు, థర్డ్ వన్ బాబిలోనియన్లు, ఫోర్త్ వన్ ఇండియన్లు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఒక త్రిభుజంలోని కోణాల మొత్తం 2 లంబ కోణాలు అని తెలిపినది గ్రీకులు. సో నెక్స్ట్ క్వశ్చన్ 51st క్వశ్చన్, ఈ క్రింది వానిలో తేల్స్ కనుగొన్న సిద్ధాంతం ఏది? ఫస్ట్ వన్ సమద్విబాహు త్రిభుజంలో భూకోణాలు సమానము, సెకండ్ వన్ వ్యాసం ప్రతి వృత్తాన్ని సమద్విఖండన చేస్తుంది, థర్డ్ వన్ అర్ధవృత్తంలోని కోణం సమకోణము, ఫోర్త్ వన్ పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, తేల్స్ కనుగొన్న సిద్ధాంతాలు సమద్విబాహు త్రిభుజంలో భూకోణాలు సమానం అన్నది తేల్స్ కనుగొన్నారు, వ్యాసం ప్రతి వృత్తాన్ని సమద్విఖండనం చేస్తుంది అనేది కూడా తేల్స్ కనుగొన్నారు, అర్ధవృత్తంలోని కోణం సమకోణం అనేది కూడా మనకి తేల్సే కనుగొనడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 52nd క్వశ్చన్, అరిథమెటికాలోని భాగాల సంఖ్య ఎంత? ఫస్ట్ వన్ 10, సెకండ్ వన్ 11, థర్డ్ వన్ 12, ఫోర్త్ వన్ 13. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అరిథమెటిక్లోని భాగాల సంఖ్య 13. సో నెక్స్ట్ క్వశ్చన్ 53rd క్వశ్చన్, నిగమ తర్కాన్ని క్రమబద్ధం చేసింది ఎవరు? ఫస్ట్ వన్ డయోఫాంటస్, సెకండ్ వన్ అరిస్టాటిల్, థర్డ్ వన్ ఆర్కిమెడిస్, ఫోర్త్ వన్ హెరాన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఆర్కిమెడిస్. నిగమ తర్కాన్ని క్రమబద్ధం చేసింది ఆర్కిమెడిస్. సో నెక్స్ట్ క్వశ్చన్ 54th క్వశ్చన్, పైథాగరస్ స్థాపించిన పాఠశాల ఏది? ఫస్ట్ వన్ పైథాగరియన్ పాఠశాల, సెకండ్ వన్ గ్రీకియన్ పాఠశాల, థర్డ్ వన్ స్టారియన్ పాఠశాల, ఫోర్త్ వన్ స్పిరియన్ పాఠశాల. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ పైథాగరియన్ పాఠశాల. నెక్స్ట్ క్వశ్చన్, ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని ఎవరిని అంటారు? ఫస్ట్ వన్ పైథాగరస్, సెకండ్ వన్ యూక్లిడ్, థర్డ్ వన్ రెనే డెకార్టే, ఫోర్త్ వన్ పాస్కల్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, యూక్లిడ్ని ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 56th క్వశ్చన్, ఈ క్రింది వానిలో గణిత స్వభావానికి చెందని అంశం ఏది? ఫస్ట్ వన్ అంతర్బుద్ధితో ఏర్పడినది, సెకండ్ వన్ గణిత శాస్త్ర సంకేతాలు, థర్డ్ వన్ నమూనాల అధ్యయన శాస్త్రము, ఫోర్త్ వన్ కృత్రిమమైనది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ చందని అంశము అడిగారు. గణిత స్వభావానికి చందని అంశం కృత్రిమమైనది, బట్ గణిత శాస్త్రానికి చెందిన అంశాలు అంతర్బుద్ధితో ఏర్పడినది, గణిత శాస్త్ర సంకేతాలు, నమూనాల అధ్యయనం, ఈ మూడు కూడా మనకి గణిత శాస్త్ర స్వభావానికి చెందిన అంశాలు. చందని అంశం కృత్రిమమైనది. ఆన్సర్ వచ్చి ఫోర్త్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ 57th క్వశ్చన్. గణిత శాస్త్రం ఈ క్రింది నియమాలను కలిగి ఉంటుంది. ఫస్ట్ వన్ సరిచూసే పద్ధతి, సెకండ్ వన్ ఖచ్చితత్వము, థర్డ్ వన్ సహజమైన ఆలోచన విధానము, ఫోర్త్ వన్ పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏ నియమాలను కలిగి ఉంటుంది గణిత శాస్త్రం? సరిచూసే పద్ధతి అనే నియమాన్ని కలిగి ఉంటుంది, ఖచ్చితత్వం అనే నియమాన్ని కలిగి ఉంటుంది, సహజమైన ఆలోచన విధానాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి గణిత శాస్త్రం ఇవన్నీ నియమాలను కలిగి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 58th క్వశ్చన్. గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వలనే ఏర్పడ్డాయని భావించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ రసెల్, సెకండ్ వన్ వైట్ హెడ్, థర్డ్ వన్ 1 మరియు 2, ఫోర్త్ వన్ బెల్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వలనే ఏర్పడ్డాయని భావించిన వారు రస్సెల్ మరియు వైట్ హెడ్, ఈ ఇద్దరు కూడా భావించారు. అందుకే 1 మరియు 2. సో నెక్స్ట్ క్వశ్చన్ 59th క్వశ్చన్. మానవుని ఏ లక్షణం వలన గణిత ప్రపంచం ఏర్పడిందని భావిస్తారు? ఫస్ట్ వన్ తార్కిక ఆలోచన, సెకండ్ వన్ అమూర్త లక్షణము, థర్డ్ వన్ అంతర్బుద్ధి సహజ జ్ఞానము, ఫోర్త్ వన్ సరి చూసే పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అంతర్బుద్ధి సహజ జ్ఞాన అనే లక్షణం వలన గణిత ప్రపంచం ఏర్పడిందని భావిస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 60th క్వశ్చన్. గణితం అనేది ఫస్ట్ వన్ ఖచ్చితమైన ఫలితాలను సాధించడానికి వీలైన శాస్త్రము, సెకండ్ వన్ సందిగ్ధతకు తావు లేదు, థర్డ్ వన్ దీనిలోని ఫలితాలు సరైనవి కాదు అని మాత్రమే వర్గీకరించవచ్చు, ఫోర్త్ వన్ పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఖచ్చితమైన ఫలితాలను సాధించడానికి వీలైన శాస్త్రం గణితము, ఎస్. సందిగ్ధతకు తావు లేదు గణితము, ఎస్. దీనిలోని ఫలితాలు సరైనవి కాదని మాత్రమే వర్గీకరించవచ్చు, ఎస్. ఇవన్నీ కూడా మనకి గణితం యొక్క లక్షణాలు. సో నెక్స్ట్ క్వశ్చన్. గణిత అభ్యసనం ద్వారా విద్యార్థుల్లో ఈ శక్తిని పెంపొందించవచ్చు. ఫస్ట్ వన్ కేవలం తార్కిక ఆలోచన శక్తి, సెకండ్ వన్ సృజనాత్మక శక్తి, థర్డ్ వన్ 1 మరియు 2, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గణిత అభ్యసనం ద్వారా విద్యార్థుల్లో కేవలం తార్కిక ఆలోచన శక్తిని పెంపొందవచ్చు, అలాగే సృజనాత్మక శక్తిని కూడా పెంపొందించవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ 62nd క్వశ్చన్. టాల్మీ రచించిన గ్రంథం ఏది? ఫస్ట్ వన్ ద ఎలిమెంట్స్, సెకండ్ వన్ మ్యాథమెటికల్ కలెక్షన్స్ అంటే గణిత శాస్త్ర సమాహారము, థర్డ్ వన్ 1 మరియు 2, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. టాల్మీ రచించినటువంటి గ్రంథము గణిత శాస్త్ర సమాహారము, మ్యాథమెటికల్ కలెక్షన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ 63rd క్వశ్చన్. ఎవరు 1 నుంచి 9 వరకు ఉన్న ప్రత్యేక సంజ్ఞానాత్మక అంకెలు 0ను కలిగి 10 ఆధారంగా గల భారతీయ సంఖ్యా విధానం వారి దేశంలో ప్రవేశపెట్టారు? ఫస్ట్ వన్ భారతీయులు, సెకండ్ వన్ అరబ్బులు, థర్డ్ వన్ గ్రీకులు, ఫోర్త్ వన్ ఈజిప్షియన్లు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 నుంచి 9 వరకు ఉన్న ప్రత్యేక సంజ్ఞానాత్మక అంకెలు 0 కలిగి 10 ఆధారంగా గల భారతీయ సంఖ్యా విధానం అరబ్బులు వాళ్ళ దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 64th క్వశ్చన్ అండి. 9వ శతాబ్దపు ఖగోళ శాస్త్రవేత్తల్లో ప్రసిద్ధుడైనది ఎవరు? కోటాంజెంట్ పట్టికలు తయారు చేశారు. ఫస్ట్ వన్ ఆల్బటానీ, సెకండ్ వన్ ఆల్ఖోవారిజ్మీ, థర్డ్ వన్ టబిట్ ఇబిస్ కొర్రా, ఫోర్త్ వన్ టాల్మీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మళ్ళీ క్వశ్చన్ చూపిస్తాను. 9వ శతాబ్దపు ఖగోళ శాస్త్రవేత్తల్లో ప్రసిద్ధుడైనది ఎవరు? కోటాంజెంట్ పట్టికలు కూడా తయారు చేశారు. ఫస్ట్ వన్ ఆల్బటానీ, సెకండ్ వన్ ఆల్ఖోవారిజ్మీ, థర్డ్ వన్ టబిట్ ఇబిస్ కొర్రా, ఫోర్త్ వన్ టాల్మీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆల్బటానీ 9వ శతాబ్దపు ఖగోళ శాస్త్రవేత్తల్లో ప్రసిద్ధుడైంది, అలాగే కోటాంజెంట్ పట్టికలు తయారు చేసింది ఆల్బటానీ. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి.
65th క్వశ్చన్, పిరమిడ్లు వీరి రేఖాగణిత జ్ఞానానికి నిదర్శనాలు. ఫస్ట్ వన్ చైనీయులు, సెకండ్ వన్ ఈజిప్షియన్లు, థర్డ్ వన్ బాబిలోనియన్లు, ఫోర్త్ వన్ భారతీయులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పిరమిడ్లు ఈజిప్షియన్ల యొక్క రేఖాగణిత జ్ఞానానికి నిదర్శనాలు అని చెప్పవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ 66th క్వశ్చన్, ఈజిప్షియన్ పాపిరన్ అనే ప్రాచీన గణిత కరదీపికను రచించిన శాస్త్రవేత్త ఎవరు? ఫస్ట్ వన్ టాల్మీ, సెకండ్ వన్ అహిమ్స్, థర్డ్ వన్ ఆల్ భార్కి, ఫోర్త్ వన్ ఎవరు కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈజిప్షియన్ పాపిరస్ అనే అతి ప్రాచీన గణిత కరదీపికను అహిమ్స్ అనే అతను రచించారు. నెక్స్ట్ క్వశ్చన్ 67th క్వశ్చన్, భిన్నాలను సూచించడానికి 2/2n+1 అనే రూపాన్ని వాడిన దేశస్థులు ఎవరు? ఫస్ట్ వన్ అరబ్బులు, సెకండ్ వన్ ఈజిప్షియన్లు, థర్డ్ వన్ గ్రీకులు, ఫోర్త్ వన్ భారతీయులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భిన్నాలను సూచించడానికి 2/2n+1 అనే రూపాన్ని ఈజిప్షియన్ దేశస్థులు వాడారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 68th క్వశ్చన్, ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణంపై చతురస్రం మిగిలిన రెండు భుజాలపై చతురస్రాల మొత్తానికి సమానం అనే సిద్ధాంతం వీరి పేరుపై ప్రసిద్ధి చెందినది. ఫస్ట్ వన్ థేల్స్, సెకండ్ వన్ పైథాగరస్, థర్డ్ వన్ ప్లేటో, ఫోర్త్ వన్ యూడోక్సస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణంపై చతురస్రం మిగిలిన రెండు భుజాల చతురస్రాల మొత్తానికి సమానం అనే సిద్ధాంతం అనేది పైథాగరస్ పేరుపై ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్ 69th క్వశ్చన్, వీరు సామాన్యంగా సంకలన వ్యవకలన గుణకారాలకు అబాకస్ను ఉపయోగించేవారు. ఎవరు? ఫస్ట్ వన్ గ్రీకులు, సెకండ్ వన్ అరబ్బులు, థర్డ్ వన్ ఈజిప్షియన్లు, ఫోర్త్ వన్ భారతీయులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సంకలన వ్యవకలన గుణకారాలకు అబాకస్ను ఉపయోగించేవారు గ్రీకులు. సో నెక్స్ట్ క్వశ్చన్ 70th క్వశ్చన్, మెన్సురేషన్ ఆఫ్ ది సర్కిల్ పుస్తక రచయిత ఎవరు? ఫస్ట్ వన్ ఆర్కిమెడిస్, సెకండ్ వన్ అరబ్బులు, థర్డ్ వన్ ప్లేటో, ఫోర్త్ వన్ హిప్పార్కస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మెన్సురేషన్ ఆఫ్ ది సర్కిల్ పుస్తక రచయిత ఆర్కిమెడిస్. సో నెక్స్ట్ క్వశ్చన్ 71st క్వశ్చన్, రైజింగ్ ఆఫ్ ది స్టార్స్ అనే దానిపై పుస్తకం రచించిన గణితవేత్త ఎవరు? ఫస్ట్ వన్ హిపీక్లీస్, సెకండ్ వన్ ఫెర్మా, థర్డ్ వన్ ఎరటోస్తనీస్, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. హిప్పీక్లిస్ అనే శాస్త్రవేత్త రైజింగ్ ఆఫ్ ది స్టార్స్ అనే దానిపై పుస్తకాన్ని రచించారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 72nd క్వశ్చన్, క్రీస్తు శకం 476లో పాటలీపుత్రంలో జన్మించిన భారతీయ గణిత శాస్త్రజ్ఞుల్లో అతి ప్రసిద్ధుడు ఎవరు? ఫస్ట్ వన్ భాస్కరాచార్య, సెకండ్ వన్ శ్రీనివాస్ రామానుజన్, థర్డ్ వన్ ఆర్యభట్ట, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. క్రీస్తు శకం 476లో పాటలీపుత్రంలో జన్మించిన భారతీయ గణిత శాస్త్రజ్ఞుల్లో అతి ప్రసిద్ధుడు ఆర్యభట్ట. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 73rd క్వశ్చన్, పై విలువను 3.1416 ఈక్వల్స్ టు 3,177/1250గా రాబట్టిన వారు ఎవరు? ఫస్ట్ వన్ ఆర్యభట్ట, సెకండ్ వన్ భాస్కరాచార్య, థర్డ్ వన్ శ్రీనివాస్ రామానుజన్, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పై విలువను 3.1416 ఈక్వల్స్ టు 3/177/1250గా రాబట్టిన వారు ఆర్యభట్ట. సో నెక్స్ట్ క్వశ్చన్ 74th క్వశ్చన్, ది ఎలిమెంట్స్ గ్రంథంలోని 5వ భాగంలోని అంశాలు ఏవి? ఫస్ట్ వన్ అనుపాతము, సెకండ్ వన్ వృత్తాలు, థర్డ్ వన్ వైశాల్యాలు, ఫోర్త్ వన్ నిర్వచనాలు, స్వీకృతాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలిమెంట్స్ గ్రంథంలోని 5వ భాగంలో అనుపాతం గురించి
భాగాలైతే అంశాలైతే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 75th క్వశ్చన్ 19వ శతాబ్ది మొదట్లో ఎవరు సంఖ్యా సిద్ధాంతము బీజగణితంలో చెప్పుకోదగిన పరిశోధనలు చేశారు? ఫస్ట్ వన్ ఆల్ బార్కీ, సెకండ్ వన్ ఆల్ భట్టాని, థర్డ్ వన్ ఆల్కో వారిజ్మి, ఫోర్త్ వన్ టాలమీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 19వ శతాబ్ది మొదట్లో సంఖ్యా సిద్ధాంతం బీజగణితంలో చెప్పుకోదగిన పరిశోధనలను ఆల్కో వారిజ్మి అనే అతను చేశారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 76th క్వశ్చన్ ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితాన్ని పొందినట్లయితే మిగతా అన్ని సందర్భాల్లో కూడా అదే ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం కలిగించే విషయ నిర్ధారణ ఏది? ఫస్ట్ వన్ తార్కిక హేతువాదము, సెకండ్ వన్ ఆగమన హేతువాదము, థర్డ్ వన్ నిగమన హేతువాదము, ఫోర్త్ వన్ ప్రయోగాత్మక హేతువాదము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితాన్ని పొందినట్లయితే మిగతా అన్ని సందర్భాల్లో కూడా అదే ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం కలిగించే విషయ నిర్ధారణను ఆగమన హేతువాదం అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 77th క్వశ్చన్ మేరియా పియరీ ప్రకారం గణితము ఫస్ట్ వన్ సంఖ్య, రాసుల, మాపనాల విజ్ఞానము, సెకండ్ వన్ ఆవశ్యక పర్యావసానాలను ఊహించే విజ్ఞానము, థర్డ్ వన్ పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ, ఫోర్త్ వన్ సంఖ్య, పరిమాణము, ఆకారాల శాస్త్రము. సో కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మేరియా పియరీ ప్రకారం గణితం అనేది పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ. సో నెక్స్ట్ క్వశ్చన్ 78th క్వశ్చన్ హెరాన్ సూత్రం నుండి ABCDలు భుజాలుగా ఉన్న చతుర్భుజ వైశాల్యానికి రూట్ ఆఫ్ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C ఇంటూ S మైనస్ Dను రూపొందించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ భాస్కరాచార్య, సెకండ్ వన్ బ్రహ్మగుప్తుడు, థర్డ్ వన్ పైథాగరస్, ఫోర్త్ వన్ శ్రీనివాస రామానుజన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. హెరాన్ సూత్రం నుండి ABCDలు భుజాలుగా ఉన్నటువంటి చతుర్భుజ వైశాల్యానికి రూట్ ఆఫ్ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C ఇంటూ S మైనస్ Dను బ్రహ్మగుప్తుడు రూపొందించారు. సో నెక్స్ట్ క్వశ్చన్ పై వాల్యూ ఈక్వల్స్ టు 355/113 ఇంటూ 1 మైనస్ 0/0.003/3533 అనే పద్ధతిలో సూచించిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు? ఫస్ట్ వన్ శ్రీనివాస రామానుజన్, సెకండ్ వన్ ఆర్యభట్ట, థర్డ్ వన్ బ్రహ్మగుప్తుడు, ఫోర్త్ వన్ వరాహమిహిరుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పై వాల్యూ ఈక్వల్స్ టు 355/113 ఇంటూ 1 మైనస్ 0.003/3533 అనే పద్ధతిలో సూచించాడు మన శ్రీనివాస్ రామానుజన్ గారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 80th క్వశ్చన్ ఏ సంఖ్యకు అంతకు ముందు ఉన్న సంఖ్యలకున్న కారణాంకాల కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయో ఆ సంఖ్యను ఏమందురు? ఫస్ట్ వన్ త్రిభుజ సంఖ్యలు, సెకండ్ వన్ పరిపూర్ణ సంఖ్యలు, థర్డ్ వన్ వర్గ సంఖ్యలు, ఫోర్త్ వన్ సమున్నత సంయుక్త సంఖ్యలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏ సంఖ్యకైతే అంతకు ముందున్న సంఖ్యలకున్న కారణాంకాల కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయో ఆ సంఖ్యలను సమున్నత సంయుక్త సంఖ్యలు అని అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 81st క్వశ్చన్ హిపోక్రటీస్ పరిశోధనకు చందనది అని అడిగారండి. ఫస్ట్ వన్ రెండు వృత్తాలు వాటి వ్యాసార్థాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయి. సెకండ్ వన్ అర్ధవృత్తం కంటే చిన్న వృత్త ఖండంలోని కోణం గురుకోణము. థర్డ్ వన్ ప్రతి వృత్తాన్ని దాని వ్యాసం సమద్విఖండన చేస్తుంది. ఫోర్త్ వన్ ఒక వృత్తంలోని స్వరూప వృత్తఖండాలు వాటి జ్యాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. హిపోక్రటీస్ పరిశోధనకు చందనిది ప్రతి వృత్తాన్ని దాని వ్యాసం సమద్విఖండన చేస్తుంది. మిగతా మూడు కూడా చెందినవి.
ఫస్ట్ వన్, 2 వృత్తాలు వాటి వ్యాసాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయనేది హిపోక్రటీస్ పరిశోధన. అలాగే అర్ధవృత్తం కంటే చిన్న వృత్త ఖండంలోని కోణం గురుకోణం అనేది హిపోక్రటీస్ పరిశోధన. అలాగే ఒక వృత్తంలోని స్వరూప వృత్తఖండాలు వాటి జ్యాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయనేది కూడా హిపోక్రటీస్ పరిశోధన. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక వృత్త వైశాల్యము దాని పరిధికి సమానమైన భూమి దాని వ్యాసార్థానికి సమానమైన ఎత్తు కలిగిన లంబకోణ త్రిభుజ వైశాల్యానికి సమానమని రుజువు చేసిన వారు ఎవరు? ఫస్ట్ వన్ నికోమాకస్, సెకండ్ వన్ అపోలోనియస్, థర్డ్ వన్ ఆర్కిమెడిస్, ఫోర్త్ వన్ హిపార్కస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఒక వృత్త వైశాల్యము దాని పరిధికి సమానమైన భూమి దాని వ్యాసార్థానికి సమానమైన ఎత్తు కలిగిన లంబకోణ త్రిభుజ వైశాల్యానికి సమానమని రుజువు చేసిన వారు ఆర్కిమెడిస్. సో నెక్స్ట్ క్వశ్చన్, 83rd క్వశ్చన్, హెరోడోటస్ అభిప్రాయం ప్రకారం వీరికి క్షేత్ర గణితానికి సంబంధించిన జ్ఞానం కలదు. ఫస్ట్ వన్ అరబ్బులు, సెకండ్ వన్ ఈజిప్టులు, థర్డ్ వన్ గ్రీకులు, ఫోర్త్ వన్ భారతీయులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. హెరోడోటస్ అభిప్రాయం ప్రకారము ఈజిప్టులకి క్షేత్ర గణితానికి సంబంధించిన జ్ఞానం కలదని అతని యొక్క అభిప్రాయం. సో నెక్స్ట్ క్వశ్చన్, 84th క్వశ్చన్, క్షేత్ర గణితానికి సంబంధించి ఈజిప్షియన్లు గ్రహించిన వాస్తవము. ఫస్ట్ వన్, ABCDలు అసమాన భుజాలు కలిగిన చతుర్భుజ వైశాల్యము A+B/2 ఇంటూ C+D/2. సెకండ్ వన్, వృత్త వ్యాసంలో 1/9 వంతు తగ్గించి మిగిలిన దాన్ని వర్గం చేస్తే వృత్త వైశాల్యం లభిస్తుంది. థర్డ్ వన్, లంబ సమద్విబాహు త్రిభుజాకార వైశాల్యము దాని భూమి లంబ భుజాల లబ్దంలో సగము. ఫోర్త్ వన్ π1u. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పైవన్నీ కూడా అవుతాయి. క్షేత్ర గణితానికి సంబంధించి ఈజిప్షియన్లు గ్రహించిన వాస్తవాలు ఫస్ట్ మనం చూసుకుంటే, ఫస్ట్ది ABCDలు అసమాన భుజాలు కలిగిన చతుర్భుజ వైశాల్యము A+B/2 ఇంటూ C+D/2, ఇది కరెక్ట్. అలాగే వృత్త వ్యాసంలో 1/9 వంతు తగ్గించి మిగిలిన దాన్ని వర్గం చేస్తే వృత్త వైశాల్యం లభిస్తుంది, ఇది కూడా వాస్తవము. థర్డ్ వన్, లంబ సమద్విబాహు త్రిభుజాకార వైశాల్యము దాని భూమి లంబ భుజాల లబ్దంలో సగం ఉంటుంది, ఇది కూడా మనకి వాస్తవము. సో నెక్స్ట్ క్వశ్చన్, 85th క్వశ్చన్, జ్యామితికి సంబంధించి థేల్స్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది? ఫస్ట్ వన్, 2 సరళ రేఖలు ఖండించుకుంటే ఏర్పడే శీర్షాభిముఖ కోణాలు సమానము. సెకండ్ వన్, ప్రతి వృత్తాన్ని దాని వ్యాసం సమద్విఖండన చేస్తుంది. థర్డ్ వన్, అర్ధవృత్తంలోని కోణం లంబకోణము. ఫోర్త్ వన్ π1u. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 2 సరళ రేఖలు ఖండించుకుంటే ఏర్పడే శీర్షాభిముఖ కోణాలు సంబంధం అనేది థేల్స్ ప్రతిపాదించిన సిద్ధాంతము. అలాగే ప్రతి వృత్తాన్ని దాని వ్యాసం సమద్విఖండన చేస్తుంది అనే దాన్ని కూడా మనకి థేల్స్ ప్రతిపాదించారు. నెక్స్ట్ అర్ధవృత్తంలోని కోణం లంబకోణం అనే దాన్ని కూడా మనకి థేల్స్ ప్రతిపాదించడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 86th క్వశ్చన్, ఆల్మగెస్ట్ జాగ్రఫికా అను గ్రంథాలను రచించిన ఈజిప్ట్ ఖగోళ శాస్త్రవేత్త ఎవరు? ఫస్ట్ వన్ అపోలోనియస్, సెకండ్ వన్ హిపార్కస్, థర్డ్ వన్ క్లాడియస్ టాల్మియస్, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆల్మగెస్ట్ జాగ్రఫికా అనే గ్రంథాలను రచించినటువంటి ఈజిప్ట్ ఖగోళ శాస్త్రవేత్త క్లాడియస్ టాల్మియస్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 87th క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరైన వాక్యం ఏది? ఫస్ట్ వన్, భారతీయులు సంఖ్యలను గురించిన కృషి చేసే గ్రీకుల రూపంపై కృషి చేశారు. భారతీయులు సంఖ్యలను గురించి కృషి చేస్తే గ్రీకులు వాటి రూపంపై కృషి చేశారు. సెకండ్ వన్, క్రీస్తు శకం 2000 సంవత్సరాలకి పూర్వ భాగమైన సులభ సూత్రం కాలము. థర్డ్ వన్, క్రీస్తు శకం 400 నుంచి 12 వరకు గల ఖగోళ గణిత శాస్త్ర కాలము. ఫోర్త్ వన్ π1u. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సరైన వాక్యం అడిగాడు. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భారతీయులు సంఖ్యలను గురించి కృషి చేస్తే గ్రీకులు వాటి యొక్క రూపంపై కృషి చేస్తారు, ఇది కూడా సరైన వాక్యం. క్రీస్తు శకం 200 నుంచి 200 సంవత్సరాలకి పూర్వగా ఉండే భాగాన్ని సులభ సూత్ర కాలం అని అంటారు, ఇది కూడా కరెక్ట్. అలాగే క్రీస్తు శకం 400 నుంచి క్రీస్తు శకం 1200 వరకు గల ఖగోళ గణిత శాస్త్ర కాలం అని అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 88th క్వశ్చన్, సులభ సూత్రం అంటే ఏంటి? ఫస్ట్ వన్ దారపు నియమాలు, సెకండ్ వన్ ఖగోళ నియమాలు, థర్డ్ వన్ గణిత నియమాలు, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సులభము అంటే దారము, సులభ సూత్రము అంటే దారపు నియమాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 89th క్వశ్చన్. సులభ సూత్రాలలో భారతీయులు ఈ క్రింది నిర్మాణాలను చేయగలిగారు. ఫస్ట్ వన్ చతురస్ర, దీర్ఘ చతురస్ర నిర్మాణాలు. సెకండ్ వన్ భుజాలు కర్ణాలకు గల సంబంధము. థర్డ్ వన్ సమాన చతురస్రాలు, దీర్ఘ చతురస్రాలు. ఫోర్త్ వన్ పై వన్యు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సులభ సూత్రాలలో భారతీయులు చతురస్ర, దీర్ఘ చతురస్ర నిర్మాణాలను చేయగలిగారు, భుజాలు కర్ణాలకు గల సంబంధాన్ని చేయగలిగారు, సమాన చతురస్రాలు, దీర్ఘ చతురస్రాలను కూడా వాటి యొక్క నిర్మాణాలను చేయగలిగారండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 90th క్వశ్చన్. భారతీయులు పూర్వకాలంలో ఈ క్రింది సమస్యలు చేయటంలో ఆసక్తి చూపేవారు. ఫస్ట్ వన్ వడ్డీ రుసుము, సెకండ్ వన్ భాగస్వామ్యము సంయోగాలు, థర్డ్ వన్ జ్యామితి శ్రేణుల మొత్తము, ఫోర్త్ వన్ పై వన్యు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భారతీయులు పూర్వకాలంలో వడ్డీ వాటి యొక్క రుసుమును అనే సమస్యలను చేయడానికి ఆసక్తి చూపేవారు, అలాగే భాగస్వామ్యం సంయోగాల యొక్క సమస్యలను చేయడానికి ఆసక్తి చూపేవారు, జ్యామితి శ్రేణుల మొత్తం యొక్క సమస్యలను చేయడానికి కూడా వాళ్ళు భారతీయులు ఆసక్తి చూపేవారండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 91st క్వశ్చన్. కాలమానము గ్రహగతుల గురించి వివరించు పాదం ఏది? ఫస్ట్ వన్ గణిత పాదము, సెకండ్ వన్ కాల పాదము, థర్డ్ వన్ గీతికా పాదము, ఫోర్త్ వన్ గోళ పాదము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కాలమానము గ్రహగతుల గురించి వివరించే పాదము కాలపాదము. సో నెక్స్ట్ క్వశ్చన్, 92nd క్వశ్చన్. సిద్ధాంత శిరోమణిలో 3వ భాగమైన గోళాధ్యాయంలో 4వ భాగమైన గ్రహ గణితంలో భాస్కరాచార్యుడు ఈ క్రింది గణిత శాస్త్ర భావనలతో సరిపోతే భావనలను సూచించాడు. ఫస్ట్ వన్ అవకలనము, సెకండ్ వన్ సమాకలనము, థర్డ్ వన్ 1 మరియు 2, ఫోర్త్ వన్ వర్గ సమీకరణాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సిద్ధాంత శిరోమణిలో 3వ భాగమైన గోళాధ్యాయంలో అలాగే 4వ భాగమైన గ్రహగణితంలో భాస్కరాచార్యుడు అవకలనం సమాకలనం అనే భావనలతో సరిపోయే భావనలు అనేవి సూచించారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 93rd క్వశ్చన్. ఇతని గణిత శాస్త్ర పరిశోధనలన్నీ ముఖ్యంగా సంఖ్యావాదానికి చెందినవి. ఫస్ట్ వన్ భాస్కరాచార్య, సెకండ్ వన్ శ్రీనివాస రామానుజన్, థర్డ్ వన్ యూక్లిడ్, ఫోర్త్ వన్ ఆర్కిమెడిస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. శ్రీనివాస రామానుజన్ పరిశోధనలని ముఖ్యంగా సంఖ్యావాదానికి చెందినవి. సో నెక్స్ట్ క్వశ్చన్, 94th క్వశ్చన్. శ్రీనివాస రామానుజన్ గణితానికి చేసిన సేవ. ఫస్ట్ వన్ మ్యాజిక్ స్క్వేర్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, సెకండ్ వన్ 2తో ప్రారంభించి వరుస ప్రధాన సంఖ్యల లబ్ధాలు వ్రాసాడు, థర్డ్ వన్ 2 కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయటం అనేది గోల్బ్యాక్ కంజెక్చర్ యొక్క వివరణ, ఫోర్త్ వన్ పై వన్యు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అంటే శ్రీనివాస రామానుజన్ ఏమేం చేశాడు? ఫస్ట్ వన్ మ్యాజిక్ స్క్వేర్స్ అలాగే కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్ చేశాడు, అలాగే 2తో ప్రారంభించి వరుస ప్రధాన సంఖ్యల లబ్ధాలను వ్రాసాడు, థర్డ్ వన్ 2 కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయడం అనేది గోల్ బ్యాక్ కంజెక్చర్ యొక్క వివరణను కూడా మనకి ప్రవేశపెట్టింది శ్రీనివాస రామానుజనే. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 95th క్వశ్చన్. రామానుజన్ చివరి దశలో చేసిన పరిశోధన ప్రసిద్ధమైనవి. అది ఫస్ట్ వన్ మాక్ థీటా ఫంక్షన్, సెకండ్ వన్ సంఖ్యల సర్వసమానత్వాలు సౌష్ఠవాలు వారి మధ్య సంబంధాలు, థర్డ్ వన్ పై ఈక్వల్స్ టు 3.1415, ఫోర్త్ వన్ పై వన్ని. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో చివరి దశలో చేసిన పరిశోధన మాక్ థీటా ఫంక్షన్ అనేది ప్రసిద్ధమైనదండి. అది ఫస్ట్ వన్ మాక్ థీటా ఫంక్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్, 96th క్వశ్చన్. సంఖ్యలే విశ్వశాసనకర్తల ప్రతిపాదించిన వారు. ఫస్ట్ వన్ భాస్కరాచార్య, సెకండ్ వన్ పైథాగరస్, థర్డ్ వన్ శ్రీనివాస రామానుజన్, ఫోర్త్ వన్ యూక్లిడ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సంఖ్యలే విశ్వశాసనకర్తలు అని ప్రతిపాదించిన వారు. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పైథాగరస్ సంఖ్యలే విశ్వశాసనకర్తలని ప్రతిపాదించారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 97th క్వశ్చన్. n+1/2 రూపంలో ఉండే సంఖ్యలను త్రిభుజాకార సంఖ్యలు అంటారని ప్రతిపాదించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ భాస్కరాచార్య, సెకండ్ వన్ పైథాగరస్, థర్డ్ వన్ శ్రీనివాస రామానుజన్, ఫోర్త్ వన్ యూక్లిడ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంత కష్టపడి మీకోసం ప్రిపేర్ చేస్తున్నాను. కనీసం ఒక్కొక్కరికైనా సరే వీడియోస్ని ప్లీజ్ షేర్ చేయండి మీకు తెలిసిన గ్రూప్స్లో, అలాగే మీకు తెలిసిన చదువుకునే మీ ఫ్రెండ్స్కి. ఇంకో విషయం ఏంటంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో 97th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. n × n+1/2 రూపంలో ఉండే సంఖ్యలను త్రిభుజాకార సంఖ్యలు అంటారని పైథాగరస్ ప్రతిపాదించారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 98th క్వశ్చన్. సామోస్ ద్వీపంలో పైథాగరియన్ పాఠశాలను స్థాపించిన వారు? ఫస్ట్ వన్ థేల్స్, సెకండ్ వన్ ప్లేటో, థర్డ్ వన్ పైథాగరస్, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. నా ఛానల్లో క్లాసెస్ కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్. సైకాలజీ క్లాసెస్ మస్ట్ అండ్ షుడ్గా చేస్తున్నాను. అలాగే ఇదే విధంగా నేను అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ప్రతి టాపిక్ వైజ్ నేను బిట్స్ అనేవి కవర్ చేసేలా ప్రీవియస్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఒకే వీడియోలో మీకు వచ్చే విధంగా అయితే నేను ప్రతి వీడియోని ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను చెప్పిన వీడియోలో కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి, అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో ఇన్ని క్వశ్చన్స్ చేయడం అంటే నాకు చాలా కష్టం, బట్ మీ అందరి కోసం చేస్తున్నాను. ఎందుకు అంటే నాకు టీచింగ్ అనేది చాలా ఇష్టం. సో నేను దీనికోసమే పాటుపడుతున్నాను. గవర్నమెంట్ జాబ్ కోసం అయితే నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. నాకు గవర్నమెంట్ జాబ్ అయితే అంత ఇంట్రెస్ట్ అయితే లేదు. రాస్తాను, బట్ నాకు గవర్నమెంట్ జాబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే లేదు. నాకంటూ ఒక మంచి పేరు, ఒక టీచర్గా తెచ్చుకోవాలనే పేరు అయితే ఉంది. సో ఈ విధంగా తెచ్చుకోవాలని నేనైతే దీన్ని స్టార్ట్ చేశాను. సో అందరికీ ఎప్పటికీ కూడా ఎటువంటి యాప్ వేయకుండా ఫ్రీగానే చేస్తాను ఫ్రెండ్స్. ఎప్పటికీ కూడా మీకు అమౌంట్తో తీసుకొని మాత్రం ఏది చేయను. నేను యూట్యూబ్ ద్వారానే మీ అందరికీ క్లాసెస్ చేస్తాను. ప్రెజెంట్ అయితే మనీ ఏం రావట్లేదు నాకు, కానీ నేను మీ అందరి కోసం ఫ్రీగానే ఎప్పటికైనా సరే చేస్తాను ఫ్రెండ్స్. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సామోస్ ద్వీపంలో పైథాగరియన్ పాఠశాలను స్థాపించిన వారు పైథాగరస్. సో నెక్స్ట్ క్వశ్చన్ 99th క్వశ్చన్. పైథాగరస్ ఈ అంశంపై ఎక్కువ కృషి చేశారు? ఫస్ట్ వన్ వైశాల్యము, సెకండ్ వన్ చుట్టుకొలతలు, థర్డ్ వన్ నిష్పత్తులు, ఫోర్త్ వన్ బీజీయ సమాసాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పైథాగరస్ ఈ వైశాల్యంపై ఎక్కువ కృషి చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ 100వ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అండి. సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే జెన్యూన్గా మీ అందరికీ కూడా అందిస్తున్నాను కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చేస్తే నాకు ఇంకా వీడియోస్ అనేవి చేయాలని అనిపిస్తుంది. సో మనం క్వశ్చన్ నెంబర్ చూసుకుంటే 100 క్వశ్చన్ అండి. సోఫిస్టులో ఒకదైన హిపోక్రటీస్ రుజువు చేసిన సిద్ధాంతం ఏది? ఫస్ట్ వన్ 2 వృత్తాలు వాటి వ్యాసాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయి. సెకండ్ వన్ అర్ధవృత్తం కంటే చిన్న వృత్తఖండంలోని కోణం గురుకోణము. థర్డ్ వన్ ఒక వృత్తంలోని సరూప వృత్తఖండాలు వాటి జ్యాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయి. ఫోర్త్ వన్ π1u. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే నాకు టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ టెలిగ్రామ్ ఛానల్లో అన్ని పీడిఎఫ్స్ కూడా అవైలబుల్గా ఉంచుతాను. టెలిగ్రామ్ గ్రూప్లో క్విజెస్ అనేవి ఫ్రీగానే కండక్ట్ చేస్తున్నాను. సో యూజ్ చేసుకోండి. టెలిగ్రామ్ లింక్ అనేవి చాలామంది ఓపెన్ కావట్లేదు మేడం అని అంటున్నారు. సో నేను ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో నేను యాడ్ చేస్తున్నాను. అలాగే నా యూట్యూబ్ ఛానల్ అబౌట్ సెక్షన్లోకి వెళ్తే మీకు అక్కడ లింక్స్ అనేవి కనిపిస్తాయి, అలా అయినా చూడొచ్చు. ఇన్ కేస్ మీకు అక్కడ నాట్ ఫౌండ్ అని చూపిస్తే పేజ్ని రిఫ్రెష్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి, ఓపెన్ అవుతాయి, జాయిన్ అవ్వండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సోఫిస్టులో ఒకరైనటువంటి హిపోక్రటీస్ రుజువు చేసిన సిద్ధాంతాలు ఏంటేంటి? 2 వృత్తాలు వాటి వ్యాసాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయని అతను రుజువు చేశారు. అలాగే అర్ధవృత్తం కంటే చిన్న వృత్తఖండంలోని కోణము గురుకోణం అనేది రుజువు చేశారు. ఒక వృత్తంలోని స్వరూప వృత్తఖండాలు వాటి జ్యాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయని కూడా అతను రుజువు చేయడం అయితే జరిగింది. సో వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సో 100 బిట్లు అయితే మనం చూసుకున్నాము. ఈ 100లో కూడా మీకు ఒక్కొక్క దానికి కొన్ని బిట్స్లో అయితే 4 నుంచి 5 క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా తెలిసే విధంగానే ఉన్నాయి కదా, మీరు ఆల్రెడీ చూసారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే లైవ్లో ఎవరైతే చూసారో మధ్య నుంచి ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళు మళ్ళీ ఫస్ట్ నుంచి చూసుకోవచ్చు అండి. లైవ్ అయిపోయిన తర్వాత ఎన్నిసార్లు అయినా వీడియోస్ని చూసుకోవచ్చు. ఇటువంటి వీడియోస్ ఏంటంటే మీరు చదవడం కంటే ఈ విధంగా మీరు ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఈ వీడియో పెట్టుకొని వినేసినా సరే మీకు అవి అలా మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. సో ఆ విధంగా అయితే మీరు చదవండి. ఒక 2-3 టైమ్స్ ఈ విధంగా వీడియో పెట్టుకొని వినేస్తే మీకు ఇటువంటి క్వశ్చన్స్కి అయితే ఆన్సర్లు ఈజీగా చేయగలరు. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.